గ్రామీణ క్రీడా స్ఫూర్తిని దేశవ్యాప్తం చేయాలన్న పిలుపుతో విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకు సాగాలన్న సందేశంతో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని పెండ్యాల గ్రామంలో 25వ సిల్వర్ జూబ్లీ స్వామి వివేకానంద కబడ్డీ ఛాలెంజ్ కప్ను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహేశ్వరం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చిన్నగారి లక్ష్మారెడ్డి విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకు వెళ్లినప్పుడే జీవితంలో ఏదైనా సాధ్యమని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చిన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి ఆ క్రీడా స్ఫూర్తిని దేశవ్యాప్తం చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ప్రపంచానికి ఆదర్శప్రాయుడైన స్వామి వివేకానంద జీవిత చరిత్రను నేటి తరం తప్పనిసరిగా తెలుసుకోవాలన్నారు. ఆధునిక టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ ఏఐ ద్వారా వాట్సాప్లో టెక్స్ట్ లేదా వాయిస్ మెసేజ్ ఇచ్చిన వెంటనే సంపూర్ణ సమాచారం లభిస్తుందని తెలిపారు. స్కూల్ విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను ప్రభుత్వం ద్వారా గానీ తన కేఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా గానీ అందిస్తామని హామీ ఇచ్చారు. పేదలు సైతం గొప్పవారిగా మారాలంటే చదువే మార్గమని స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో మన్సాన్పల్లి చౌరస్తాలోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. స్ఫూర్తి ఇండియా న్యూస్ రంగారెడ్డి జిల్లా నుంచి అందిన నివేదిక. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఈ పోటీలలో పార్టిసిపేట్ చేసే విధంగా ఈ ఒక్క గ్రామానికే పరిమితం చెందకుండా రాష్ట్రం అంతటా కూడా ఇది స్ప్రెడ్ అయ్యేటట్టుగా చూస్తే మేము స్వాగతిస్తాం, సంతోషిస్తాం, మీకు సపోర్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా వివేకానందుడి గురించి చెప్పాలంటే, ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు మీరు అందరు ఇంటికి పోయిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికీ తెలిసి ఉంటుంది. వాట్సాప్ అనేది తీస్తే అందులో చిన్న రింగు కనబడుతుంది. ఆ రింగు మీద టచ్ చేసి మీరు నోటి ద్వారా ఏది అడిగినా గడగడ గడగడ మీ ఫోన్ చెప్తుంది. అమ్మ దగ్గర, నాన్న దగ్గర, ఫ్రెండ్ దగ్గర ఉంటే ఆ ఫోన్లో దయచేసి మీరు అందరూ వివేకానందుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అతన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా యువతి యువకులకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను.